ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. రాజకీయాల్లో చిరంజీవి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? తమ్ముడి కోసం కూటమి అభ్యర్థుల గెలుపు కోసం త్వరలో ప్రచారం చేస్తారనే టాక్ నడుస్తోంది. కూటమిపై చిరంజీవి ప్రశంసలు కురిపిస్తున్నారు. అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, పెందుర్తి అసెంబ్లీ అభ్యర్థి పంచకర్ల రమేష్ని గెలిపించాలంటూ చిరంజీవి పిలుపునిచ్చారు. తనకు పెద్ద కోరిక ఉందంటున్నారు చిరంజీవి. ఏపీ అభివృద్ధి పదంలో వెళ్లాలన్నదే తన కోరిక అంటున్నారు. దానికోసం మీరందరూ నడుం బిగించినట్టు చిరంజీవి పిలుపునిచ్చారు. కూటమి అభ్యర్థుల్ని గెలిపించినట్టు చిరంజీవి అభ్యర్థించారు. ఇటీవల జనసేన పార్టీకి 5 కోట్ల విరాళం కూడా ఇచ్చారు చిరంజీవి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. రాజకీయాల గురించి ప్రస్తావించడం అనేది చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడే జరుగుతుంది. దానికి ప్రధానమైన కారణం తమ్ముడు పవన్ కళ్యాణ్, అలాగే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నుంచి బీజేపీ నాయకత్వం వీళ్ళందరూ ఒక కూటమిగా ఏర్పడ్డారు. అది చాలా సంతోషం, మంచి పరిణామం. ఈ సందర్భంగా మరీ ముఖ్యంగా ఈ రోజున నేను ఇట్లాగా మాట్లాడడానికి ప్రధానమైన కారణం నా మిత్రుడు, చిరకాల మిత్రుడు సీఎం రమేష్, అట్లాగే పంచగల్ రమేష్ రాజకీయంగా అరంగేట్రం చేసింది నా బ్లెస్సింగ్స్ తోటి. అది తను. అలాంటి పంచగల్ రమేష్ అండ్ సీఎం రమేష్ గారు వీరు నాకు కావలసిన వాళ్ళు ఇద్దరు కూడాను అనకాపల్లి కాన్స్టిట్యున్సీలో ఎంపీ క్యాండిడేట్గా, అలాగే పెందుర్తి ఎమ్మెల్యే క్యాండిడేట్గా వీరు నిలబడటం అన్నది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇద్దరు చాలా మంచి వాళ్లే కాకుండా సమర్థవంతులు. ఇలాంటి వాళ్ళు అలాంటి కాన్స్టిట్యున్సీకి, దాని అభివృద్ధికి ఎంతగానో దోహదపడతారు అనే నమ్మకం నాకు చాలా ప్రగాఢంగా ఉంది. ముఖ్యంగా సీఎం రమేష్ గారికి కేంద్రంతో ఉన్నటువంటి సంబంధాలు, అనుబంధం ఇది మరీ మరీ ప్రత్యేకం. నాకు అది ఎప్పటి నుంచో తెలుసు. వారి గురించి నేను వింటూనే ఉన్నాను, చూస్తూనే ఉన్నాను. అండ్ ముఖ్యంగా ఆ కాన్స్టిట్యున్సీ, అనకాపల్లి కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి ఈయన పరిచయాలు, కేంద్రంతో ఈయనకున్న సత్సంబంధాలు ఎంతో ఉపయోగపడతాయి. తద్వారా రమేష్ అలాగే మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎవరైతే అభివృద్ధి చేయాలి ఆయా ఎమ్మెల్యే నియోజకవర్గాలు అనుకున్నారో అవన్నీ కూడా సజావుగా సాగిపోతాయంటానికి దాని వెనకాల సీఎం గారి కృషి డెఫినెట్ గా ఉంటుందంటే ఎలాంటి సందేహం లేదు. అండ్ వీరి నాయకత్వంలో మిగతా వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కూడాను కలిసికట్టుగా అనకాపల్లి అభివృద్ధికి ఎంతగానో దోహదపడతారు అండ్ రిజల్ట్ చూపిస్తారన్న ప్రగాఢ విశ్వాసం ఉంది. కాబట్టి వీళ్ళిద్దరి గురించి ఈరోజు ప్రస్తావిస్తున్నాను. మీ అందరి ఆశీస్సులు వీళ్ళకి ఉంటాయని ప్రగాఢంగా నమ్ముతూ సెలవు తీసుకుంటాను. ప్లీజ్ వారిని గెలిపించండి. అనకాపల్లి నియోజకవర్గం యొక్క అభివృద్ధిని మనందరం చూస్తాం. అంతేకాదు, నాది చాలా పెద్ద కోరిక, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళాలి. దానికి కానీ మీరందరూ నడుం బిగించండి. రైట్, ఇది చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓటర్ల ఆశీస్సులు ముఖ్యంగా సీఎం రమేష్ అలాగే పంచకర్ల రమేష్పై చూపించాలంటూ ఆయన ఆ వీడియోలో కోరుతున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. అంటే ప్రత్యక్షంగా ఆయన పరోక్షంగా వాళ్ళని ఆశీర్వదించమంటున్నారు. కూటమి అభ్యర్థుల్ని గెలిపించమంటూ చిరంజీవి కోరుతున్న పరిస్థితి. ఇక రాజకీయాల్లో మరి చిరంజీవి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? తమ్ముడి కోసం, కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ఆయన నేరుగా ప్రచార రంగంలోకి దిగబోతున్నారా అనే వాదనలకు బలం చేకూరుతుంది. త్వరలో ప్రచారం చేస్తారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఓవైపు కూటమిపై చిరంజీవి ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, పెందుర్తి అసెంబ్లీ అభ్యర్థి పంచకర్ల రమేష్ను గెలిపించాలంటూ, ఆశీర్వదించాలంటూ చిరు పిలుపునివ్వడం ఆసక్తికరంగా మారుతోంది. ఏపీ అభివృద్ధి పదంలో వెళ్లాలన్నది తన కోరిక అని, దానికోసం మీరందరూ నడుం బిగించినట్టు చిరంజీవి ఈ వీడియోలో అభ్యర్థించారు. కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలంటూ ఆయన కోరుతున్న పరిస్థితి. ఇటీవల ఆయన జనసేన పార్టీకి 5 కోట్ల విరాళం కూడా ఇచ్చిన పరిస్థితి. ఎస్, రాజేష్ కొండవీటి జన అవుతున్నారు. రాజేష్, చిరంజీవి వీడియో చూసాం. కూటమి అభ్యర్థులను గెలిపించమంటూ ఆయన అభ్యర్థిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో చిరంజీవి నేరుగా ప్రచార రంగంలోకి దిగబోతున్నారా? దాదాపుగా ప్రచారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఎందుకంటే చిరంజీవికి సంబంధించినటువంటి అంశంలో చూస్తే కనుక 2014 ఓటమి తర్వాత, అంటే కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాలు దూరంగా ఉన్నారు. సరిగ్గా 10 ఏళ్ల తర్వాత, అంటే 2024లో ఈ 10 ఏళ్ల పాటు ఆయన ఎక్కడ ఏ ప్రెస్ మీట్లు అయినా, ఏ సినిమా ఫంక్షన్లు అయినా రాజకీయాలను అడిగినప్పుడు ప్రతి సందర్భంలోనూ ఫిట్ చేస్తూ వచ్చారు. దానికి సమాధానం చెప్పకుండా దాటవేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు నేరుగా ఆయనే
కూటమి అభ్యర్థులకు సంబంధించినటువంటి పెందుర్తి అసెంబ్లీ అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు, అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ని పక్కపక్కనే కూర్చోబెట్టుకుని కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆయన స్వయంగా వీడియో రిలీజ్ చేయడంతో పాటు మొన్న పవన్ కళ్యాణ్ తనను కలిసిన సందర్భంగా పార్టీకి 5 కోట్ల విరాళం ఇవ్వడంతో పాటు జనసేన పార్టీకి తన తమ్ముడికి తన మద్దతు ఉంటుందని చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా చిరంజీవి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంటర్ కాబోతున్నారనే ఒక చర్చ నడుస్తుంది. దానికి ప్రధాన కారణం జరుగుతున్న పరిణామాలు అనేది ప్రధానంగా తెలుస్తుంది. ఎందుకంటే చిరంజీవి జనసేనకు మద్దతు ఇచ్చారు, కూటమికి కూడా మద్దతు ఇచ్చారు, కూటమిని గెలిపించనని కూడా ఒక పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇప్పుడు చిరంజీవి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా లేదా అనే ప్రశ్న ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద ఎత్తున జరుగుతుంది. దానికి కొనసాగింపుగా ఇప్పుడు చిరంజీవి అంటే ఇంకా కేవలం ఈ ఒక 10 రోజులు, తర్వాత ఒక 18 రోజులు, మొత్తం ఇంకా 18 రోజుల సమయం మాత్రమే ఎన్నికలకు ఉంది. అంటే 13వ తారీఖు ఎన్నికలు జరగబోతున్నాయి. 10వ తేదీతో సాయంత్రానికి ఎన్నికల ప్రచారానికి ఫుల్ స్టాప్ పడబోతుంది. కాబట్టి 18 రోజుల్లో 1-2 రోజుల్లో అయినా చిరంజీవి ప్రచారం చేస్తే చాలు అనే భావనలో కూటమి నేతలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అక్కడ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంది. అక్కడ చిరంజీవి చేత ఒక సభలో అయినా మాట్లాడించాలని కూటమి నేతలు భావిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా చిరంజీవి ప్రచారం చేస్తారనే ఎక్కువ టాక్ అయితే నడుస్తుంది. దానిపైన స్పష్టత ఇంకా రావాల్సి ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఆయన మద్దతు ఇచ్చారు, గెలిపించాలని కోరారు. కాబట్టి ప్రత్యక్షంగా ఎన్నికల సభలోకి వచ్చి ఆయన నేరుగా ప్రజలతో నేరుగా చెప్పే అవకాశం కూడా కనబడుతుంది. దానికి ముహూర్తం ఎక్కడ ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది దానిపైన ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఖచ్చితంగా మనకంతున్న సమాచారం ప్రకారం ఉభయ గోదావరి జిల్లాలోనే చిరంజీవి టూర్ ఉండే అవకాశం కనబడుతుంది. ఒకవేళ అంతకు మించి పిఠాపురం కూడా వెళ్ళే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే తన తమ్ముడిని గెలిపించాలి, ఎమ్మెల్యేకి గెలిపించాలని పిఠాపురం వెళ్ళి చిరంజీవి కోరే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే చిరంజీవి రావడం ద్వారా ఖచ్చితంగా ఇప్పుడు కాపు సామాజిక వర్గం పూర్తిగా పవన్ కళ్యాణ్ జనసేన వైపే నడుస్తుందని ఒక ఆశతో కూటమి నేతలు ఉన్నారు. ఇప్పుడు చిరంజీవి తీసుకురావడం ద్వారా పూర్తిగా ఇంకా బ్యాలెన్స్ ఎక్కడైనా కొంత అసంతృప్తి ఉన్న వాళ్ళంతా కూడా టర్న్ అవుతారు అనే భావనలో కూటమి నేతలు ఉన్నారు. అంతేకాదు అభిమానం పరంగా కూడా చిరంజీవికి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఫ్యాన్స్ ఉన్నారు. కాబట్టి ఆ ఓట్లు కూడా మళ్ళుతాయి అనే భావనలో కూటమి నేతలు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా చిరంజీవిని ప్రచారానికి తీసుకురావాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ చిరంజీవి వస్తారా లేదా అనేది చూడాల్సిన అవసరం కనబడుతుంది. మనకంతున్న సమాచారం ప్రకారం అయితే ఆయన ఖచ్చితంగా 1-2 రోజులు ప్రచారం చేసే అవకాశం ఎక్కువ శాతం ఉంది. ఎందుకంటే గతంలో అంటే ఈ 2023 తెలంగాణ ఎన్నికల తర్వాత ఎన్నికల ముందు కూడా ఆయన ఎక్కడ కూడా రాజకీయాల గురించి మాట్లాడలేదు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడలేదు, ఎవరిని గెలిపించాలని కోరలేదు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఆయన ప్రచారాన్ని అక్కడ తన తమ్ముడిని గెలిపించడంతో పాటు తన కూటమి అభ్యర్థులకు సంబంధించిన వాళ్ళని గెలిపించాలని కోరడంతో పాటు కొన్ని కీలక వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముందుకు దూసుకు వెళ్ళాలని తన కోరిక ఉంది, ఆ పదంలో ముందుకు వెళ్ళాలి, కూటమి నేతలకి మద్దతుగా ఉండండి, గెలిపించండి కోరిన ఆయన స్వయంగా ఆయనే చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన మద్దతు ఇచ్చారు. కాబట్టి ఆ మద్దతు ప్రచారం ద్వారా కూడా చేస్తారనే ఒక టాక్ నడుస్తున్న నేపథ్యం దానిపైన 2-3 రోజుల స్పష్టత వచ్చే అవకాశం కనబడుతుంది. ఈ నామినేషన్ల ప్రక్రియ పూర్తయిపోయిన తర్వాత 25 తర్వాత చిరంజీవి ప్రచారానికి సంబంధించినటువంటి ఒక స్పష్టత వచ్చే అవకాశం కనబడుతుంది. ఉభయ గోదావరి జిల్లాలోనే జనరల్ గా ప్రచారంలో చిరంజీవి పేరెత్తితేనే అభిమానులంతా కూడా ఈలలు కేకలతో చప్పట్లతో మారుమోగే పరిస్థితి. ఇప్పుడు నేరుగా చిరంజీవి కనుక కొంతమంది కూటమి అభ్యర్థుల తరపున ప్రచారంలోకి దిగితే అది ఏ రకంగా ప్లస్ అయ్యే అవకాశం ఉంది కూటమికి? ఖచ్చితంగా అంటే చాలా లాభం ఉంటుంది అనేది కూటమి నేతలు భావిస్తున్నారు. ఎందుకంటే చిరంజీవి రావడం ద్వారా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఒక అండగా నిలబడడంతో పాటు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎక్కువ ఓట్లు కూటమికి వైపు వచ్చే అవకాశం ఉందని ఆ కూటమి నేతలు భావిస్తున్నారు. దానిలో భాగంగానే చిరంజీవి తీసుకురావాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నిన్న ఉదయం నుంచి చిరంజీవి సీఎం రమేష్కి, పంచకర్ల రమేష్ బాబుకి మద్దతుగా వీడియో రిలీజ్ చేసిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిరంజీవి పేరు ఎక్కువ కనబడుతుంది. ముఖ్యంగా అటు వైసీపీ నేతలు కానీ, ఇటు తెలుగుదేశం పార్టీ నేతలు కానీ, జనసేన పార్టీ నేతలు కానీ ఈ అంశం గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి దీని మీద మాట్లాడారు. నిన్న రాత్రి పవన్ కళ్యాణ్ నరసాపురం సభలో దీని గురించి మాట్లాడారు. తాజాగా చంద్రబాబు పెద్దాపురం సంబంధించి అక్కడ జగ్గంపేటలో ఇంతకు ముందే ప్రజాకాలం సభలో కూడా చిరంజీవిని కావాలని టార్గెట్ చేస్తున్న చిరంజీవి అందరికీ కావాల్సిన వాడంటూ ఆయన కూడా మాట్లాడారు. అంటే ఇప్పుడు చిరంజీవి పేరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా పెద్ద ఎత్తున వినపడుతున్న నేపథ్యంలో ఆయన ప్రచారానికి కూడా వస్తారని ఒక టాక్ నడుస్తున్న నేపథ్యంలో మరి చిరంజీవి ఎప్పుడు వస్తారు, వస్తే కనుక కూటమి నేతలు ఖచ్చితంగా అది బలమయ్యే అవకాశం కనబడుతుంది.
కనబడుతుంది. ఎందుకంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కులాగా ఉన్నటువంటి చిరంజీవి కాపులకు కూడా పెద్ద దిక్కుగా మారే అవకాశం లేకపోలేదనేది కూటమి నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి నిజంగానే వస్తారా లేదా అనే దానిపైన ఒక 2-3 రోజుల్లో ఈ నామినేషన్స్ అయిన తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది రామదాస్. ఎందుకంటే మా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. చిరంజీవి కూడా అంటే సుముఖంగానే ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన నేరుగా వీడియో రూపంలో వాళ్ళ మద్దతు కూడా చెప్తున్నారు, జనసేన పార్టీకి విరాళం ఇస్తున్నారు, తన తమ్ముడికి అండగా ఉంటానని చెబుతున్న నేపథ్యంలో ఆయన కూడా కొంత సుముఖంగా ఉన్నారు ప్రచారం రావడానికి. అంటే ఎక్కువ రోజులు కాకుండా 1-2 రోజుల్లో ప్రచారం చేసే అవకాశం అయితే కనబడుతుంది రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేశ్వరి. మొత్తం మీద తమ్ముడి కోసం, కూటమి అభ్యర్థుల గెలుపు కోసం చిరంజీవి ప్రచారం చేయబోతున్నారంటే అవుననే వాదనలకు బలం చేకూరుతోంది. త్వరలో ప్రచారం చేస్తారనే టాక్ కూడా వినిపిస్తోంది. కూటమిపై చిరంజీవి ప్రశంసల జల్లు కురిపించారు. అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, పెందుర్తి అసెంబ్లీ అభ్యర్థి పంచకర్ల రమేష్ను గెలిపించాలంటూ ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ఓటర్లకు పిలుపునిచ్చారు. తనకు పెద్ద కోరిక ఉందని, ఏపీ అభివృద్ధి పదంలో వెళ్లాలన్నది తన కోరిక అంటున్నారు చిరంజీవి. దానికోసం మీరంతా నడుం బిగించాలంటూ ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కూటమి అభ్యర్థుల్ని గెలిపించమంటూ ఆయన అభ్యర్థిస్తున్న పరిస్థితి. ఇటీవల ఆయన జనసేన పార్టీకి కూడా 5 కోట్ల విరాళం ఇచ్చారు చిరంజీవి. మొత్తం మీద ఆయన కూటమి అభ్యర్థుల తరపున త్వరలోనే ప్రచారం నిర్వహిస్తారని కూడా టాక్ వినిపిస్తుంది. అయితే మరికొద్ది రోజులే గడువు ఉన్న నేపథ్యంలో ఏదో 1-2 రోజులు ఆయన ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్ ఖరారయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా అటు జనసేన వర్గాలు చెప్తున్నాయి. మొత్తం మీద చిరంజీవి ప్రచారానికి వస్తే కనుక, చిరంజీవి కూటమి కోసం సీన్లోకి ఎంటర్ అయితే కనుక రాజకీయంగా కాస్త పరిణామాలు, మార్పు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తావించడం అనేది చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదిగో ఇప్పుడే జరుగుతుంది. దానికి ప్రధానమైన కారణం తమ్ముడు పవన్ కళ్యాణ్, అలాగే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నుంచి, బీజేపీ నాయకత్వం, వీళ్ళందరూ ఒక కూటమిగా ఏర్పడ్డారు. అది చాలా సంతోషం, మంచి పరిణామం. ఈ సందర్భంగా మరీ ముఖ్యంగా ఈ రోజున నేను ఇట్లాగా మాట్లాడడానికి ప్రధానమైన కారణం నా మిత్రుడు, చిరకాల మిత్రుడు సీఎం రమేష్, అట్లాగే పంచగల్ రమేష్ రాజకీయంగా అరంగేట్రం చేసింది నా బ్లెస్సింగ్స్ తోటి. అది తను. అలాంటి పంచగల్ రమేష్ అండ్ సీఎం రమేష్ గారు వీరు నాకు కావలసిన వాళ్ళు ఇద్దరు కూడాను అనకాపల్లి కాన్స్టిట్యున్సీలో ఎంపీ క్యాండిడేట్గా, అలాగే పెందుర్తి ఎమ్మెల్యే క్యాండిడేట్గా వీరు నిలబడటం అన్నది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇద్దరు చాలా మంచి వాళ్లే కాకుండా సమర్థవంతులు. ఇలాంటి వాళ్ళు అలాంటి కాన్స్టిట్యున్సీకి, దాని అభివృద్ధికి ఎంతగా దోహదపడతారు అన్న నమ్మకం నాకు చాలా ప్రగాఢంగా ఉంది. ముఖ్యంగా సీఎం రమేష్ గారికి కేంద్రంతో ఉన్నటువంటి సంబంధాలు, అనుబంధం ఇది మరీ మరీ ప్రత్యేకం. నాకు అది ఎప్పటి నుంచో తెలుసు. వారి గురించి నేను వింటూనే ఉన్నాను, చూస్తూనే ఉన్నాను. అండ్ ముఖ్యంగా ఆ కాన్స్టిట్యున్సీ, అనకాపల్లి కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి ఈయన పరిచయాలు, కేంద్రంతో ఈయనకున్న సత్సంబంధాలు ఎంతో ఉపయోగపడతాయి. తద్వారా రమేష్ అలాగే మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎవరైతే అభివృద్ధి చేయాలి ఆయా ఎమ్మెల్యే నియోజకవర్గాలు అనుకున్నారో అవన్నీ కూడా సజావుగా సాగిపోతాయంటానికి దాని వెనకాల సీఎం గారి కృషి డెఫినెట్గా ఉంటుందంటే ఎలాంటి సందేహం లేదు. అండ్ వీరి నాయకత్వంలో మిగతా వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కూడాను కలిసికట్టుగా అనకాపల్లి అభివృద్ధికి ఎంతగానో దోహదపడతారు అండ్ రిజల్ట్ చూపిస్తారన్న ప్రగాఢ విశ్వాసం ఉంది. కాబట్టి వీళ్ళిద్దరి గురించి ఈరోజు ప్రస్తావిస్తున్నాను. మీ అందరి ఆశీస్సులు వీళ్ళకి ఉంటాయని ప్రగాఢంగా నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. ప్లీజ్ వారిని గెలిపించండి. అనకాపల్లి నియోజకవర్గం యొక్క అభివృద్ధిని మనందరం చూస్తాం. అంతేకాదు, నాది చాలా పెద్ద కోరిక, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళాలి. దానికి కానీ మీరందరూ నడుము బిగించండి. మీరందరూ కూడాను ఇలాంటి వారికి ఓటు వేసి మీరు గెలిపించి అన్ని రకాలుగాను మీ యొక్క